హలో గాయ్స్, ఎంతో సింపుల్గా వడలు నేర్చేసుకుందాం వచ్చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. 2 కప్స్ ఆఫ్ మినపప్పు తీసుకున్నా. మీరు కావాలంటే మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు. ఒక 8 గంటలు 7 గంటలు నానబెట్టేసి వాష్ చేసేసుకొని, నేనైతే కొంచెం కావాలనే పొట్టు ఉంచుకున్నా. మిక్సీ ఆర్ గ్రైండర్లో వేసేసుకోవడమే. కొంచెం వాటర్ సాల్ట్ వేసేసుకొని క్రిస్పీనెస్ కోసం నేను బొంబాయి రవ్వ వేసా. మీరు కావాలంటే ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు. ఈ రవ్వ ప్లేస్లో ఏదైనా రీప్లేస్ చేయాలనుకుంటే పప్పు నానబెట్టేటప్పుడే ఒక 3 స్పూన్స్ రైస్ వేసేసుకుంటే సరిపోతుంది, క్రిస్పీగా వచ్చేస్తాయి. లేదు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే ముందు రోజు నైటే రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ వడలు వేసే ముందు చక్కగా 1 గంట ముందు తీసుకొని వడలు వేస్తే మాత్రం గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అందరూ నూనె అబ్జర్వ్ చూసేస్తుంది అంటారు, కానీ అస్సలు అవ్వదు. నేనైతే చాలాసార్లు అలాగే వేసాను, చాలా బాగా వస్తాయి కూడా వడలు. నేనైతే ఇలా వడలు వేసేసాను. చికెన్ కర్రీలో అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.